మరోవైపు రాజ్ తరుణ్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. లావణ్యను పెళ్లి పేరుతో మోసం చేశాడని నార్సింగ్ కేసులో రాజ్ తరుణ్ పై కేసుంది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశాడు నటుడు రాజ్ తరుణ్. ఈ రోజు మరొకసారి ఆ పిటిషన్ విచారించబోతోంది హైకోర్టు. లావణ్య కేసులో టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు లేవంటూ కేసు నమోదు చేయలేదు. రెండోసారి ఆధారాలు ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. తన బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కావాలంటూ పోలీసులకు లేఖ రాశారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు లావణ్య వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. లావణ్యకు నేర చరిత్ర ఉంది కాబట్టి తమను ఏమైనా చేసే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు ఆరోగ్యం సరిగ్గా లేదని కంప్లైంట్ లో తెలిపారు. కాకతీయ హిల్స్ లోని తమ ఇంటికొచ్చి లావణ్య న్యూసెన్స్ చేసిందని, డోర్ తీయాలంటూ పెద్ద ఎత్తున అరుస్తూ తలుపులను గట్టిగా కొట్టిందని కంప్లైంట్ చేశారు. కనుక తమకు ప్రొటెక్షన్ కావాలని మాధాపూర్ పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తామని చెప్పారు. లావణ్యపై అన్ని ఆధారాలు ఉన్నాయని, అన్ని కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు.